గ్రెయిన్స్కి స్వాగతం. ఇప్పుడు ఎగ్ రోల్స్ చేసుకుందాం మనం. ఈ ఎగ్ రోల్స్ మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుడ్లు పగలగొట్టుకుందామండి. ఇప్పుడు 6 గుడ్లు తెల్లసన్న పచ్చసన్న వేరువేరుగా చేసుకుందాం. ఇలా విడగొట్టుకుందాం. ఇప్పుడు సొన గెల కొట్టుకుందామండి. కలిసిపోయేలా గెల కొట్టుకోవాలి. పచ్చడి కూడా గెల కొట్టుకుందాం. దీంట్లో సన్నగా కోసిన పచ్చిమిర్చి కొంచెం వేసుకుందాం. 2 పచ్చిమిర్చి కట్ చేశాను మొత్తం కలిపి. చిన్న ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర కలుపుకుందాం. రెండు చిటికల సాల్ట్ వేసుకుందాం. దీంట్లో కూడా 2 చిటికలు కలిసేలా కలుపుకుందాం. స్టవ్ ముట్టించి పాన్ పెట్టుకున్నామండి. 1/2 స్పూను ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ చుట్టూ పరుచుకునేలాగా చేద్దాం. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుందాం. తెల్లసొన పలసగా ఇట్లా చుట్టుకుందామండి. గుండ్రంగా చుట్టుకుందాం. లాస్ట్ వరకు చుట్టుకుని పక్కకు జరిపి మళ్ళీ వేసుకుందాం. పక్కకు జరుపుదామండి. ఇప్పుడు మళ్ళీ వేసుకుందాం. తెల్లసోన పల్స్గా వేసుకుంటే చుట్టుకోటానికి వీలుగా ఉంటుంది. పాన్ పక్కకు వంచి పరుచుకునేలాగా చేద్దాం. ఇది కూడా చుట్టుకుందామండి. మళ్ళీ ఇంకొంచెం ఉంది, అది కూడా వేసుకుందాం పలుసుగా. ఇట్లా సొన ఉన్నంత వరకు వేసుకుంటూ చుట్టుకుంటూ ఉన్నాం. కొద్దిగా ఆయిల్ వేసి పచ్చసొన వేసుకుందాం. ఇప్పుడు పచ్చసొన వేసుకుందామండి. చుట్టూ పరుచుకునేలాగా పాన కొంచెం వంచుదామండి. చుట్టుకుందాం. ఇది కూడా మళ్ళీ ఇది కూడా పలసగా చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. కొంచెం వేగనిద్దాం అటు ఇటు తిప్పుకుంటూ. ఈ ప్లేట్లో తీసుకుందామండి. ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.